రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మొన్న రాత్రి 10 గంటల 6 నిమిషాల లోపు ఒక మేడ్చల్ జిల్లాకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవడంటే గడ్డమీద నాగరాజు, ఈయన పేరు గడ్డమీద నాగరాజు పటేల్. వీడు కూడా మునూరు కాపే, తీన్మర్ మల్లన్న, వీడు సేమ్ క్యాస్ట్. అయితే పాపం గిలగిల కొట్టుకుంటాడు. వీడిని సస్పెండ్ ఎప్పుడు చేశారంటే నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నిజాలు అందరికీ తెలవాలి. ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేసి ఒక వీడియో చేసిండు, ఒక వీడియో నేను వినిపిస్తా. ఏమంటాడంటే నా వీడియోకు కౌంటర్ వేస్తాను. ఇక్కడ నేను చేసిన వీడియోకు కౌంటర్ వేసి ఏదో నిజాయితీ పరుడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమనంటే ఈడట తెలంగాణ రాజ్యాధికార పార్టీని సస్పెండ్ చేసిండట. పార్టీ నుంచి ఈయన సస్పెండ్ చేయలేదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీనే సస్పెండ్ చేసిండు అన్నట్టు ఒక వీడియో వేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. దాని కింద ఇలా తుగడా బ్యాచ్తోని పెట్టించిన కామెంట్లే మళ్ళీ పెట్టిస్తూ ఉన్నారు. మళ్ళీ పెట్టిస్తూ ఉన్నారు. ఇందులో కల్వకుంట్ల కవిత బ్యాచ్ కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కల్వకుంట్ల కవిత బ్యాచ్ ఎందుకు ఉంటుంది, మహేష్ గాడ్సే కానీ బ్యాచ్ ఎందుకు ఉంటుంది, ఈ మేనేం షామ ఈ క్యారీ బ్యాగ్లో ఉన్నాడు కదా, ఈ క్యారీ బ్యాగ్లో బ్యాచ్ ఎందుకు ఉంటుంది, ఈ పేడ్ బ్యాచ్ అంతా, ఈ ఫేక్ ఐడీల బ్యాచ్ అంతా ఎట్లుంటుంది అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒకటే విషయం చెప్తున్నా. సరే, నువ్వు అన్ని చెత్త ఇదంతా నీ వాయిస్ నేను వినిపించదలుచుకోలే, కానీ ఈ పార్టీని నిన్ను ఎప్పుడు సస్పెండ్ చేసింది తెలుసా? నేను ఒక ఆడియో వినిపిస్తాను, నీదే నీ ఆడియో ఒకటి నేను వినిపిస్తా. ఒక్కసారి నీకు సోయలేనట్టుంది. నీకు పార్టీ నేను ఎప్పుడో సస్పెండ్ చేసింది అధికారికంగా, ఇప్పుడు నీకు బయట పెట్టింది, కానీ ఎప్పుడో నేను సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైతే బీసీ నాయకుని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బీసీ నాయకుని చైర్మన్ కాకుండా ఎంబడబడ్డావో, ఆయన మాట్లాడితే నీ ఈపు చింతపండవు, కానీ నీ మొత్తం పొల్లు అవు, నీ మొత్తం బండారం అంతా బయటపడు, కానీ ఇక మళ్ళీ ఎందుకు పెంట అని ఊకున్నాడు అంతే. నువ్వు మళ్ళన్న ఆయన ఎంబడి కాదు, ఒక బీసీ నాయకుని పట్టుకొని ఇష్టానుసారంగా ఒక చైర్మన్ కాకుండా వేసిండే ఆ బీసీ నాయకుని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి. ఈయనకట ఇప్పుడు ఈ మేడ్చల్ జిల్లాకు పోతే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే నారాజుకి చెప్తే నాకు చెప్పినట్టు అని చెప్పన్నట. ఈయన బోరు బండ్లు ఈయన దందాలు నడిపించుకున్నందుకు నారాజుకి చెప్తే నాకు చెప్పినట్టు అని చెప్పనట మల్లన్న. ఈయనకు ఏది ఆళ్ళ కోతనట ఇబ్బంది అయిందట. ఇక్కడికి క్యూనిస్ ఆఫీస్కి పోతే రెస్పెక్ట్ లేదు, ఇబ్బంది అయిపోయింది, ఆడికి కోసి అంటే ఈయనకు సన్మానం చేసేది ఉండే అన్నట్టు. ప్రతి ఒక్కరిని కూడా తీన్మార్ మల్లన్న కింది స్థాయి నుంచి ఒక మామూలు వ్యక్తి అయినా కూడా అసలు పిలవడం అవసరం లేదు. ఆడ బయట సీసీ కెమెరా ఉంటే నువ్వు కావాలంటే చూసుకో. ఎప్పుడైనా మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా వేసినప్పుడు ఎవరైనా బాధితులు అవసరం ఉంటే నువ్వు పంపి సీసీ కెమెరాలు ఉంటే ఎవరైనా బాధితులు ఎవరైనా పట్టించుకోని పక్షంలో అక్కడ సపోజ్కి ఎవరైనా అడగలేని పక్షంలో ఉన్న పరిచయం లేక అడగలేని పక్షంలో ఉంటే అక్కడ సీసీ కెమెరాలు చూసుకొని లోపల ఆఫీస్లో కూర్చుంటాడు, క్యాబిన్లో చూసుకొని సీసీ కెమెరాలో చూసుకొని అలా ఎవరు వచ్చి నువ్వు లోపలికి రమ్మని చెప్తారు. అట్లుంటుంది సిస్టమ్. నువ్వు ఇక్కడ ఎగిరంతా మాత్రాన ఏమీ కాదు బిడ్డ. నీ వెనక క్యారీ బ్యాగ్లోని చెప్పు, ఆ మహేష్ గాడ్సే కానీ చెప్పు, చెత్తనా కొడుకులారా ఇదంతా ఒకటి మోపై లుచ్చా లఫంగ్ అనుకుంటా ఒక గ్యాంగ్ తయారు చేస్తాం. మీరు కొట్లాడాల్సిందే ఏమన్నా? సరే, నీకు బీసీ ఉద్యమం తీన్మర్ మల్లన్న చేసే బీసీ ఉద్యమం నచ్చలేదు అనుకో, నువ్వేం చేయాలో నువ్వు మల్లన్న మీద ఉద్యమం చేస్తావా? చెత్త సన్నాసుడా, మల్లన్న మీద ఉద్యమం చేస్తావరా? నువ్వు చేయాల్సింది ఎవరినా ఈ అగ్రకులాల పార్టీలు నస్తలు, అగ్రకులాల పార్టీలు. మళ్ళీ ఏం చెప్తాను నేను డైలాగ్ అంటే వీనికంటే అందరు కులాలు సమానమని. నీకు ఎప్పుడు సోయ వచ్చిందా ఇది అందరు కులాలు సమానమని? కల్వకుంట్ల కవితను కలిసినాక సోయ వచ్చిందా నీకు? కల్వకుంట్ల కవితను వీడు మహేష్ గాడు ఆ మేనం శ్యామ్ గాడు పార్టీ అనౌన్స్మెంట్ కన్నా ముందు మీరు కలిసిరా లేదా? కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టే కన్నా ముందు మీరు పోయి కలిసిరా లేదా మీటింగ్లో? సిగ్గుండాలే కొంచెం అన్న చెత్త సన్నవసాడా. అసలు మీకు ఒక అద్దు ఉండదు, పద్దు ఉండదు. ఎవడు ఎక్కడ ప్రియాట్ అంటే ఏంటిదంటే వీళ్ళకు ఇన్కమ్ వచ్చే సోర్స్ కావాలి. అట్లా ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉండదు, ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉండదు. ఆ ఇన్కమ్ వచ్చే సోర్సు మీరు వెతుక్కోవడం కోసం ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటారు అంతే. మీరు ఇన్కమ్ వచ్చే అక్రమంగా బెదిరించుడు, వసూలు చేసుడు ఇవన్నీ ఉండేవి. నువ్వు ఎకతక్క మాట్లాడుతుంటే నీ బోర్ల బండ్లు కూడా నువ్వు నడిపించుకోలేని పరిస్థితులు ఉంటావు, కానీ ఎందుకు అని విడిచిపెడుతున్నావు అంతే. చెత్త సన్నవాడు. అయితే కల్వకుంట్ల కవితను ఎన్ని రోజుల ముందర కలిసినంటే ఒక వీడియో వేస్తాడు. నేను అది క్లారిటీగా చెప్తా. ఒక వీడియో వేస్తాడు, నెల కింద ఒక వీడియో వేస్తాడు. ఒక వీడియో వేసి ఒరిస్సాలో ఒక ఎమ్మెల్యేనట, ఎమ్మెల్యే ఆఫీసులో పోతే పట్టించుకుంటాడట. అంటే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావు లేను? నీ మాటలు ఎవరికి అర్థం కాదు. అంత పిచ్చోళ్ళు. ఒరిస్సాలో ఒక ఎమ్మెల్యేనట, సీఎం కావాలని కళ్ళం కట్టున్నట, కానీ ఆఫీస్కి పోతే ఆ ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకుంటాడట. ఆ కార్యకర్తలైన బలం, కార్యకర్తలైన బలహీనత, కార్యకర్తల కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పినట్ట, కానీ గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకుంటాడట. నువ్వు పేనప్పుడల్లా ఇంత కట్టబట్టుకుని పోతే, కాయల కట్టబట్టుకుని పోతే మొత్తం నారాజు ఇదంతా చూసుకొని నీకు ఎందుకు నాకు చెప్తే నారాజుకి చెప్పినట్టే అని చెప్పాలా? నువ్వు అక్కడ బీసీ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే
ఆడ మావోడే బ్లాక్మెయిల్ చేస్తే చేపించుకోరని చెప్పుకుంటూ చెత్త సన్నాసుడా. ఈడు ఇక్కడ విషయం ఏంటంటే ఈడును మేనం శ్యామ్ గాడు ఆ కారిబ్యాగులోడు ఉన్నాడు కదా ముసలోడు, అదే ఆ భూపాలపల్లిడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఆడు క్యూనిస్లో పనిచేసినప్పుడు ఇదే ఇప్పుడు ప్రజా వాయిస్ అని ఒకటి పెట్టి మనం మొన్న వీడియో తెలియజేసాడు చెత్త సన్నాసుడు. ఆడు ఈ మహేష్ గాడ్స్ అంటాడు వీళ్ళు దోస్తానై వీళ్ళ కూటమి అంత కూటమి అన్నట్టు. ఇది అంతే పనికొచ్చే కూటమి కాదు, పనికొచ్చే కూటమి కాదు. ఉద్యమాలు ఎవరు చేస్తారో వాళ్ళ మీద పోరాడే కూటమి అన్నట్టు. ఎవరైతే బీసీ ఉద్యమాలు చేస్తారో వాళ్ళ మీద పోరాడే కూటమి. చెత్త సన్నాసాడ మీ కూటమి దేనికి ఏర్పడాలా? మీరు ప్రభుత్వం పైన కొట్లాడాలరా? కొట్లాడటం మీద కొట్లాడు కాదు చెత్త సన్నాసులరా. వానికి చెప్పు, ఆ మేనం శ్యామ్ గారిని కూడా చెప్పు, అన్న ఇట్లా చెప్తాడు వీడియోలో, నీ ఎన్నుకున్న పని కూడా అవుతుంది. ఆ తహసీల్దార్ బ్యాచ్ అట మొత్తం సబ్ రిజిస్టర్ తహసీల్దార్ ఆఫీస్ వెంబడి తిరుగుతుందట కదా, ఆ బ్యాచ్ పని కూడా ఒక్కొక్కరికి లాక్లు అవుతున్నాయట. కానీ తెలుసుకోమని కొంచెం మరి బాంబు ఎప్పుడో వెళ్తుందట అని చెప్పు. వాడు ఎన్నుకున్న మేనం శ్యామ్ ఎన్నుకున్నానికి చెప్పు. ఆ తొక్కడ బ్యాచ్ ఒకటి ఉన్నది కదా ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ సబ్ రిజిస్టర్ల చుట్టూ, వాడిస్తారు తీసుకురాపో వీడిస్తారు తీసుకురాపో అని బ్లాక్మెయిల్ చేస్తారు చూసినావా. సిన్సియర్గా పనిచేస్తున్న జోలికి ఇట్లా వచ్చిన బిడ్డ మీరు పార్టీలో సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తాడో ఆ పార్టీ కార్యకర్తల జోలికి మీరు పని చేసుకుంటే చేసుకోరు. మీరు ఏం చేసుకుంటే దందాలు అరే ఇప్పుడు చేసుకోపోరా, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండరీగా చేసుకోపోరు దందాలు. ముక్కలు ముక్కలు చేసి ఇట్లా పార్టీలకు పనిచేస్తాడు ఒక దిక్కు, తీర్మర్మల కోసం పనిచేస్తాడు ఒక దిక్కు, ఆ అంటే వేరే వీళ్ళు దందాలు చేసుకునేది ఒక దిక్కు. ఇదంతా చేసి వీళ్ళను ఇట్లాంటి ఒక మైండ్ డైవర్షన్ గేమ్స్ ఆడి వీళ్ళను అసలు ఎన్నో సంవత్సరాల నుంచి సిన్సియర్గా పనిచేసిన మొత్తం జరగొడతా ఉన్నాను చెత్త నా కొడుకు. తుకుడలు చేసుకుంటా ఇదంతా తుకుడలు చేసుకుంటా బ్యాచ్ ఇది. చెత్త సన్నోసాడా ఎవడన్నా ఉంటే సొంతంగా నువ్వు ఎవడన్నా టీంను ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే సొంతంగా నీ ప్రశ్నించే గొంతుతోని లేకపోతే నీ భావజాలంతో నీ కనెక్ట్ అయ్యి నిన్ను ఆదరించి రావాలి. కానీ ఎదుటోని గుంజుకుంటూ రాదురా. ఎదుటోని పళ్ళెంలోకి వెళ్ళి అన్నం గుంజుకున్నాడు కాదు, మనం అన్నంలో మన పళ్ళెంలో అన్నం వేసుకొని తినాలి. ఎదుటోని గుంజుకొని ఎదుటోని పళ్ళెం గుంజుకొని మన దగ్గర పెట్టుకొని తింటే కాదు గట్లా. అయితే ఎమ్మెల్యేనట ఒరిస్సాలో ఒక ఎమ్మెల్యే గెలిచినాక ఒక లెక్క ఉన్నాడట, నువ్వు అప్పుడే సస్పెండ్ అయ్యావు సన్నాస్. ఆ వీడియో చేసినప్పుడే నువ్వు సస్పెండ్ అయిపోయావు. నీ భాగవతం అంత ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు ఇదివరకు ఒకసారి నీతో ఫోన్ మాట్లాడిన చూసినావా, మళ్ళీ షిప్ పట్టుకొని నామంగడికి వచ్చినావు చూసినావు, వాడికి మేడ్చెల్ల కొరియాముల దగ్గర ప్లేట్ పట్టుకొని నామంగట్టి నేను నిల్చున్నావు చూసినావా. అయితే అటన్ ఉండాలి లేకపోతే ఇటన్ ఉండాలి, అంతే వన్ సైడే ఉండాలి మనం ఎప్పుడు. కానీ ఒక ఆలు ఇల్లా నువ్వు కల్వకుంట్ల కవితను ఎందుకు కలిసి చెప్పురా? నువ్వు శ్యామ్గాడు గాడ్సేగాడు కలిసి కలవకుండా మీకు బీసీ ఉద్యమాలు చేసే మొఖానా రాని? ఉద్యమాలు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది తెలుసా? ఉద్యమాలు చేస్తే ఎన్ని వదులుకోవాలన్నా తెలుసా? ఉద్యమాలు చేస్తే ఎన్ని భరించాలన్నా తెలుసా? ఉద్యమాలు అంటే ఆని తిట్టుడు అనుకున్నారు చెత్త సన్నాసులు. కల్వకుంట్ల కవితనట ఇప్పుడు బీసీ ఇప్పుడు ఎందుకంటుంటే ఈ మాట అంటే కల్వకుంట్ల కవిత మనకు అన్ని కులాలు సమానమైన ఎందుకంటుంటే కల్వకుంట్ల కవితతోని మెల్లంగా కల్వకుంట్ల కవిత రమ్మని నేను చెప్తున్నాను కదా. కల్వకుంట్ల కవిత పార్టీ అనౌన్స్మెంట్కు ముందు 3 రోజుల ముందు పోయి కలిసి వచ్చిర్రు చెత్త సన్నాసులారా. మీదో బతుకు మీదో కథ. ఆ శ్యామ్ గాంధీ కూడా చెత్త సన్నాసుడు. ఆయన ఎన్నుకున్నాను కూడా చెప్పు. నీ ఎంఆర్ఓల బ్యాచ్ కాలం దగ్గర పడ్డది, అంత టైం మొత్తం లిక్కిస్తుర్రీడా. నీ ఎంఆర్ఓల బ్యాచ్ సబ్ రిజిస్టర్ల బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతులు చాపి ఆడ దందాలు చేస్తున్నారు చూసినావా, అంత ఉన్నాయి ఇక్కడ లెక్క అంత ఉందని చెప్పు. చెత్త నా కొడుక వీడట వీడు కామెంట్లు పెట్టించుకుంటా ఉన్నాడు. ఇక వాళ్ళ వీడియోలు చేసి ఇక వాళ్ళకు పంపుడు వీళ్ళకు పంపుడు, ఇక చూడుర్రి కామెంట్లు పెట్టుర్రి. నీ ప్రశ్నించే గొంతారే నువ్వు సన్నాసుడో సమాజానికి ఏమైనా చేసేటట్టు ప్రశ్నించురా. నీ ప్రశ్నించే గొంతు సమాజానికి ఏమైనా వేయాలి. మళ్ళీ ప్రశ్నించే గొంతును నేను చెప్పలేదు ఏం లేదు. ఇక మళ్ళీ నేను పొద్దున్న లేస్తే మళ్ళా తలవాడి మళ్ళీ నీ ఉద్యమాలు చేసి నువ్వు నిజంగా బీసీ ఉద్యమంతోనే అన్యాయం జరుగుతుంది. నువ్వేం చేయాలన్నా మరి నువ్వు ఉద్యమం చేయాలి. గిట్లా కాదు గిట్లా పోవాలి, ఈ నాయకులు గిట్లా అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్తున్న ఏకైక వ్యక్తి తీర్మర్మలన్న. ఆ మాట చెప్పనేవరన్నా చెత్త సన్నాసుడు. వీడియో చేసుకుంటే ఈ పని ఇప్పుడు ఈయన మీద వేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. ఈ పార్టీని కాదు, పార్టీని అరే నువ్వు నెల కిందనే సస్పెండ్ అయినవరా, నీకే సోయలేదు. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే వీడియో చేసినావో అప్పుడే సస్పెండ్ అయినావు. నేను చెప్తున్నా కదా మేనం శ్యామ్గా, నేను చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నీ రంగు బయటపడ్డ రోజు మొత్తం నేను ఇప్పుడు ఒక్కొక్కటి తోడుగా తీడుతున్నా, నీ రంగు బయటపడ్డ రోజు ఉంటుంది తప్పకుండా. ఇది జరుగుతుంది మిత్రులారా. ఈడు పార్టీ నుంచి సస్పెండ్ ఎప్పుడు అయింది, ఇప్పుడు కాదు. అసలు ఈ నెగిటివ్ ఎప్పుడు కానీ రెండు థాట్లు ఉన్నాయి మైండ్లో. ఒక వర్షన్ నెగిటివ్ వర్షన్, ఒక పాజిటివ్ వర్షన్. అంటే ఇటు కాకపోతే ఇటు. ఈ వర్షన్ ఉన్నాడు ఎప్పుడు కాదు పనిచేయడు, వ్యవస్థలో పనిచేయడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ఏదైనా.
సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తున్నారో తీర్మార్మలన కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, బీసీ ఉద్యమం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యమం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, బహుజన రాజ్యాధికారమే దిశగా ముందుకు అడుగేస్తున్న ఉద్యమంలో ఎవరైతే కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. ముఖ్యంగా ఆ క్యారీ బ్యాగులో శ్యామ్ గారిని అసలుకే నమ్మద్దు. అటు జిత్తుల మారినాక తిన్నకానే పాయకాన పోతాడు. ఆ చెత్తన కొడుకు వెనుక ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన వెనుక బ్యాచ్ ఒక చిల్లర బ్యాచ్ ఉంది, ఆ ఎంఆర్ఓ బ్యాచ్. ఆ చెత్తన కొడుకు వెనుక ఒక ఆయన ఉన్నాడు. ఆ వెనుక ఆయన కూడా చెప్తున్నా నేను, ఇవన్నీ చిల్లర పనులు బంద్ చేసుకుంటే బెటరు. నాకు ఎవడైనా ఒకటే కోన్కిస్క గొట్టంగా ఎవడేం పెడతలేడు. సిన్సియర్గా పార్టీ కోసం పని చేస్తుంటే పని చేయాలి అంతే. చెత్తనా కొడుకులందరినీ ఉసగొలుపుతా అంటే ఇప్పుడు ఊకునే ప్రసక్తి లేదు. వీని కోసం మనమట టైం వేస్ట్ చేసి ఈయన కోసం వీడియోలు చేసుకుంటే వీడు తాపుకో వీడియో ఇస్తూ ఉంటే ఈయనకట సమాధానం చెప్పుకుంటున్నానట. నువ్వు కల్వకుంట్ల కవితను కలిసినవా లేదా? ఆ మహేష్ గాడ్సే గాడు చిల్లర నా కొడుకు, నువ్వు ఆ శ్యామ్ గాడు కల్వకుంట్ల కవితను కలిసినవా లేదన్న సమాధానం చెప్పారు అంతే. నేను అంత సమాధానం తర్వాత నేను చెప్తా. చెత్తనా కొడుకులరా, ఇది మిత్రులారా. నిజంగానే తీర్మానం వల్ల బీసీ ఉద్యమం నిజంగానే తప్పుదారి పట్టింది అనుకుంటే ఈరోజు బీసీ ఉద్యమంలో బీసీలకు మంత్రి పదవులు కేటాయించకపోగా ఎవరైనా ఓసీలకు ఇవ్వాలంటే భయపడుతూ ఉన్నారు. బీసీలకు నిజంగా మంత్రి పదవులు ఇస్తలేము, కానీ ఓసీలకు ఇవ్వాలంటే కూడా భయపడుతున్న రోజులు తీసుకొచ్చింది తీర్మానం. అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, అర్థమైందా? ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ చెత్తనా కొడుకులు ఉద్యమం చేయకపోగా, ఉద్యమాన్ని చేసడానికి సపోర్ట్ చేయకపోగా వీళ్ళందరూ ఒక కూటమి లెక్క తయారైట. వీడు కల్వకుంట్ల కవితతో దగ్గరికి పోతాడు, అటు పోతాడు, ఒకడు ఓ బండి. అరే నీకు అది శ్యామ్గా నీకు సిగ్గు శరం మానం ఏది లేదురా నీకు శ్యామ్గా. అరే ఆ బండి సంజయ్ సంకనాకు, ఇటు పోయి కల్వకుంట్ల కవిత సంకనాకు, మీకు సిగ్గు శరం మానం ఏదైనా పైసలు ఇవ్వనిస్తే ఆయనకి జిందాబాలు కొట్టారు అంతే. మీ బతికే అది, మీ చిల్లర బతుకు. నువ్వేదో పెద్ద పొడింగే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గిదే రా. ఇన్వెస్టిగేషన్ ప్యాకేజ్ తీసుకొని జోకుడా చెత్తనా కొడుగా. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతున్నది. ఆ ప్యాకేజీ ఆ గాడ్సే కానీ మహేష్ గాడ్సేనట, ఆడు గాడ్సేన తొక్కమాట. ఈ ఫోన్ ఎలా ఆడాడు, ఫోన్ చేస్తే ఉచ్చబోసుకుంటాడు. ఆడు ఇంకా పెద్ద గాడ్సే అని పెట్టుకొని ఆడు మెడల్ తిరగకుండా బలిసినాడు, పంది బలిసినట్టుగా అంతే. బగ్గదిని మెడల్ తిరగకుండా బలిసినాడు అంతే. మీరు ముగ్గురు వేరా లేదా కల్వకుంట్ల కవిత మీటింగ్ ఏది పార్టీ అనౌన్స్మెంట్ కన్నా 3 రోజుల ముందు వేరా పోలేదా చెప్పు సమాధానం. నన్ను కల్వకుంట్ల కవిత రమ్మంటుంది, బొత్సు రమ్మంటుంది మిమ్మల్ని. మీ అసలు చెంచగాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న, మీరు ఒక చెంచగాళ్ళు అంతే. ఏం లేదు ఇక్కడ. మళ్ళీ నాకు అపోజిట్ ఎవరు ఉంటే వాళ్ళతో చేతులు కలపాలి, ఇలా ప్రయత్నం అది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.